నేను వంశీ, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఓటర్ జాబితాలో పేరు లేకపోతే సంక్షేమ పథకాలు కూడా అందవా? ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ అధికార తెలుగుదేశం పార్టీ నేతల వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓటు నమోదు చేసుకుని వారికి సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వాలంటూ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు, ఓటర్ జాబితాలో పేరు లేకుంటే ఆ వ్యక్తి చనిపోయినట్టేనంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఎస్ఐఆర్పై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నా ఓటు నమోదు సంక్షేమ పథకాల మధ్య సంబంధం ఉన్నట్టుగా మాట్లాడటం సరైనదేనా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెప్పడం వరకు ఓకే, కానీ ఓటు లేకపోతే సంక్షేమ పథకాలు అందవని చెప్పడం ఏంటి? తెలుగుదేశం పార్టీది ఓటు బ్యాంకు రాజకీయం అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా? చంద్రబాబు అంటూ వైసీపీ నేతలు దుయ్యబడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రజలను పరోక్షంగా భయపెట్టి ఓటు నమోదు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది ఓటు బ్యాంకు రాజకీయమని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజంగానే ఓటర్ నమోదుకు సంక్షేమ పథకాలతో సంబంధం ఉందా, లేక ఇది కేవలం రాజకీయ వ్యాఖ్యలేనా? ఈ అంశంపై ప్రభుత్వం లేదా ఎన్నికల సంఘం అధికారికంగా ఏమైనా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? ఈ అంశంపైనే మాట్లాడదాం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు షేక్ సైదా గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు. ఇక గురునాథం గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతారు. సైదా గారు నమస్కారం. గురునాథం గారు నమస్కారం. నమస్కారం. సైదా గారు, ఏంటి అసలు మొత్తంగా అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో కాస్త రాజకీయ రంగు పులుముకున్నాయనుకోవచ్చా? ఎలా చూస్తున్నారు అయ్యన్న వ్యాఖ్యలను? ఏం జరుగుతుంది ఎస్ఐఆర్కి సంబంధించి? వంశీ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు అన్న మాదిగాని గురునాథం గారు, అలాగే ఇతర ప్యానల్ సభ్యులకి, ఐన్యూస్ వీక్షకులకు కూడా నమస్కారం. మీకు తెలుసు, గత నెల రోజులుగా మన రాష్ట్రంతో పాటు మిగతా 13 రాష్ట్రాల్లో సరుకు సంబంధించి మరి ఓటర్ల నమోదు ప్రక్రియ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే ఇప్పటికే 3,38,34,390 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ ఫామ్స్ మరి డిజిటలైజేషన్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. దాదాపు 27,93,334 మంది ఇంకా అసలు ఎన్యూమరేషన్ ఫామ్సే తిరిగి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు 13, 14 రేపటితోటి ఈ యొక్క ఎస్ఆర్ ప్రక్రియ పూర్తి అయ్యేటువంటి పరిస్థితి. దాదాపు 28 లక్షల మంది ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇంకా ఎలక్షన్ కమిషన్ కి అందజేయలేదు. మరొక 8,000 వరకు అసలు అడ్రస్లే వెళ్ళదు. ఆ 8,000 మంది ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితి, వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా అందజేయనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా మనం చూసినట్లయితే దాదాపు 28 లక్షల మంది ఓటర్లు డోలాయమాన పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నట్లుగా అర్థమవుతాం. ఇకపోతే మనం ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా జరిగిందో, పశ్చిమ బెంగాల్ ఏ విధంగా జరిగిందో, లేకపోతే ఇంకా ఇతర రాష్ట్రాల్లో సర్వే ఏ విధంగా కొనసాగించారో మనం గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి. దాదాపు 28 లక్షల మంది మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేయకపోవడం అనేది మనం గమనిస్తా ఉన్నాం. ఇది కూడా మరో పశ్చిమ బెంగాల్లోనో లేకపోతే మరొక రాష్ట్రంలోనో ఈ ఓటర్లు తీసివేతలో అగ్రస్థానంలో ఉండేటట్టుగా కనపడతాం. సరే, అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినటువంటి మాటల్లో ఓటు రాజకీయం ఉందా లేకపోతే ఇంకొకటి ఉందా అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, మనం భారత రాజ్యాంగం వయోజనులందరికీ 18 సంవత్సరాల నిండి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తూ మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక అవకాశం. ధనికుడైనా, పేదవాడైనా, లేకపోతే సర్పంచ్ అయినా, పార్లమెంట్ సభ్యుడైనా, మరి దళితులైనా, ఉన్నత వర్గాలు చెందినవారైనా అందరికీ ఒకే ఒక హక్కు, ఓటు హక్కు మనం చూస్తాం. ఇది అత్యంత ప్రజాస్వామ్య వ్యవస్థలో మనిషి జీవన గమనానికి ఇది ఒక ప్రత్యేక గుర్తింపు. అలాగే అధికారాలని, ఒక పార్టీ అధికారంలో ఉంచాలన్నా, ఒక పార్టీని అధికారం దించేయాలన్నా ఈ యొక్క ఓటు అనేది ముఖ్యమైనది. ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినటువంటి మాటలు మరి దురుద్దేశంతో మాట్లాడా, ఇంకోటి అని చెప్పి నేను భావించడం. ఒక పెద్ద మనిషిగా, ఆయన ఒక స్పీకర్ గా నేను ఎందుకంటే నెగిటివ్ యాటిట్యూడ్ లో మాట్లాడదాం. ఓటు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మనం
తమ ఓటు హక్కును మీరు కాపాడుకోవాలా. ఓటు లేకపోతే మనిషి ప్రజాస్వామ్య వ్యవస్థలో బతికున్నా చనిపోయినట్లయినటువంటి ఒక భావన, ఒక అవును. చైతన్యవంతం. అంటే ఓటు మీరు కూడా ఎన్యూమరేట్ చేసుకోండి, ఇది అవసరం అని చెప్పి ఆయన నొక్కి ఒక్కారించినట్లుగా మేము భావిస్తా ఉన్నాం. గ్రామాల్లో అయితే కూడా ఆ దీంట్లో అంశం వినపడుతుంది కదా మనకు. ఓటు ఎవరైనా మిస్ అయింది అంటే నా ఓటు ఎందుకు లేదు, నేను అవును. చచ్చానా, నేను కనపడుతూనే ఉన్నా కదా, నాకు ఓటు కంపల్సరీగా ఉండాల్సిందే అని చెప్పి పట్టుబట్టే వాళ్ళని కూడా మనం చూస్తుంటాం. పట్టణాల్లో కన్నా గ్రామాల్లోనే ఓటుకు ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఓటుకి ఉమ్, ఆ ఊర్లో 1000 ఓట్లకో 2000 ఓట్లకు ఎలక్షన్ జరుగుతాయి. వార్డుకి వచ్చేసి 100 ఓట్లకు ఎలక్షన్ జరిగింది ఉమ్, ఒక వార్డులో. ఈ 100 ఓట్లలో ఒక 2-3 ఓట్లు కీలక పాత్ర పోషించేటువంటి పరిస్థితి. అలాంటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి ఓటు ఉండడం అనేది మన ప్రాథమికంగా మన రాజ్యం కల్పించినటువంటి హక్కు కాబట్టి ఈ విధంగా మరి అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడి ఉండొచ్చు. యా అయితే రానున్న రోజుల్లో కూడా, ఎందుకంటే ఓటు హక్కు ఉన్నవాడికే తాయిలాలు అందుతాయి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి, ఉమ్, మరి రాయితాలు అందుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఈ రోజు ఆధార్ కార్డు లేకపోతే ఏ పథకం లేదు మనం ఎస్ చూస్తా ఉన్నాం. అవును. అలాగే భవిష్యత్తులో కూడా నువ్వు ఏదైనా సంక్షేమ పథకం కావాలంటే అయ్యా నీ ఓటర్ ఐడి తీస్తామనేటువంటి పరిస్థితులు కూడా భవిష్యత్తులో రావచ్చు. కాబట్టి దీన్ని బట్టి మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే ప్రజలను చైతన్యవంతం చేయాలి. ఇప్పటికీ ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఒక్కొక్క నియోజకవర్గంలో 20 ఏళ్ళు 30 ఏళ్ళ ఓట్లు ఈ రోజు ఎన్యూమరేషన్ జరిగినటువంటి పరిస్థితి. ప్రత్యేకించి మరి ఎందుకంటే పేద వర్గాలు నివసించేటువంటి రైట్ సార్, రైట్ సార్, సమయం ఇస్తాం మీకు. మైనారిటీలు, ఒక వంశీ గారు కంక్లూడ్ చేస్తారు. యా, యా. ఎందుకంటే ఈ వర్గాలు నివసించినటువంటి పేదలు వాళ్ళు పొట్టకూటి కోసం తాపత్రయపడతా ఉన్నారు. ఓటు ఏమైతుందో అర్థం కానిటువంటి పరిస్థితి. బిఎల్ఓలు సక్రమంగా రెస్పాండ్ కానటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల అధికార పార్టీ నాయకులు మరి వాళ్ళ పార్టీ సంబంధించిన వాళ్ళందరినీ తీసుకెళ్లి మరి బిఎల్ఓలు ఒక లింక్ ఇచ్చేసి ఓట్లు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను ఫీల్డ్ లో చూస్తా ఉన్నాయి ఈ పరిస్థితులన్నీ కూడా. మా ప్రకాశం జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో ఈ తంతు నడుస్తా ఉంది. అలాగే వైసీపీ టీడీపీ వాళ్ళు కూడా కొన్ని చోట్ల గొడవలు పడేటువంటి పరిస్థితి ఇవన్నీ కనపడతా ఉన్నాయి. ఎనీహో ఏది ఏమైనా సరే ప్రభుత్వం నేను ఒకటే కోరుతా ఉన్నా, Yeah. ఈ ఎలక్షన్ కమిషన్ కి మరొక నెల పాటు గడువు ఇవ్వండి. ఉమ్, ఎందుకంటే ఓటు పోగొట్టుకుంటే భవిష్యత్తులో ఏమీ రానటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తాం మొన్న ఒక ఆయన పాస్పోర్ట్ కావాలంటే ఓటు లేదు కాబట్టి Yes. అతనికి పాస్పోర్ట్ నిరాకరించారు. అవును. రేపు భవిష్యత్తులో అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ రాబోతా ఉన్నాయి. దీనివల్ల ఈ సర్ అనేది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ చేపట్టింది. దీని ద్వారా ఓట్లు చాలా మంది కోల్పోయేటువంటి పరిస్థితి Yeah, కూడా right, sir, ఏర్పడతా right, ఉంది. sir. 2002 ఒకటి వంశీ గారు 2002 ఓటర్ల లిస్టులో పేరు ఉంటేనే ఇప్పుడు పేరు ఉంటుంది అన్నట్టుగా, అక్కడ ఓట్లు మీ తాతల తండ్రులు ఓట్లు ఉన్నట్టుగా ఎన్ని గజిబిజి వ్యవహారం. ఎందుకంటే బిఎల్ఓలు గ్రామానికి ఇంటింటికి వెళ్తారు, ఓటు ఉందో లేదో చూస్తారు, ఎంతమంది ఓటర్లు వయోజనులు ఉన్నారో చూస్తారు, ఓటు రాస్తారు. ఈ 2002కు లింక్ ఏందో నాకు అర్థం కాదు. నేను మా జిల్లా కలెక్టర్లు నిర్వహించినటువంటి సమావేశంలో కూడా పాల్గొని ఇదే అంశాన్ని ఎత్తా. మేమేం చేయమంటారు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అని చెప్పి మా జిల్లా కలెక్టర్ రాజబాబు గారు చేతులు ఎత్తేశాడు. ఎందుకంటే ఇది వాస్తవాలు. ఏది ఏమైనా నిజమైన మరి ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సినటువంటి బాధ్యత, కనీస బాధ్యత రాజ్యాంగం కల్పించినటువంటి రైట్ సార్, రైట్ సార్, హక్కుని రైట్ సార్, సమయం ఇస్తాం మీకు. యా, కోరుతా ఉన్నా. యా. గురునాథం గారు, ఏంటి తెలుగుదేశం పార్టీ ఎస్ఐఆర్ను అడ్డు పెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయం చేస్తుంది? ఆ నేతలు మాట్లాడిన మాటలు ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేస్తున్నాయి. అటు ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఇటు అయ్యన్న కావచ్చు, ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఎస్ఐఆర్ను కేంద్ర ప్రభుత్వంతో కలిసి తెలుగుదేశం పార్టీ వాడుకుంటుంది. తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకును కాపాడుకునే రాజకీయం ఇది అని చెప్పి వైసీపీ నుంచి ప్రధాన విమర్శ. ఏం ఆన్సర్ చేస్తారు? యా, రైట్. సైదా గారు, రకరకాల రాజకీయ అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అనగానే ఒకవైపు ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతూ ఉంటే మరోవైపు అధికార పక్షంపై ప్రతిపక్షం ఈ విధమైన విమర్శలు గుప్పిస్తోంది. అటు ప్రశాంత్ రెడ్డి కావచ్చు, అయ్యన్న కావచ్చు చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయ దుమారం నడుస్తోంది. సో ఈ సమయంలో ప్రజలకు రాజకీయ పార్టీలు అన్నీ కలిసి కూడా ఓట్లను కాపాడుకోవాలి, ఆ తర్వాత రాజకీయం చేయొచ్చు. కానీ ముందు వాళ్ళు ఎవరైతే అవగాహన లేని వారు ఉంటారో వాళ్ళందరికీ అవగాహన కల్పించడం ఆ కార్యకర్తల ద్వారా. సో ఆ ఓట్లను కాపాడుకునే ప్రయత్నం చేసుకోవటం, ఆ ఎస్ఆర్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అటు ఎన్నికల సంఘంతో పాటు రాజకీయ పార్టీలపైన కూడా ఉంటుంది. సో గురునాథం గారు, ఏంటి మీ పార్టీపై ఇన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి? ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఇదంతా ఎస్ఐఆర్ను వాడుతూ ఉన్నారు. అటు ప్రశాంత్ రెడ్డి చేసిన ఆరోపణలు కానీ, ఇటు అయ్యన్న చేసిన మాటలు కానీ రకరకాల అంశాలను తెరపైకి తీసుకొస్తున్నాయి. వైసీపీ నుంచి విమర్శల దాడి మొదలైంది. ఎలా చూస్తున్నారు? సోదరుడు సైదా గారికి, మీకు ప్యానల్లో అందరూ కూడా నమస్కారం. చాలా
భలే ఎప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి ఏంటంటే రాజకీయాల్లో మనం కొన్ని ఈ సందర్భంగా మాట్లాడుకోవాలి. సర్వ్ అని పెట్టి దేశమంతా కూడా కేంద్ర ప్రభుత్వం, మా ఎన్డీఏ ప్రభుత్వం చాలా అద్భుతంగా ఫలితాలు సాధిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంత తక్కువ ప్రక్రియలో మనకు స్వతంత్రం వచ్చిన తరువాత ఇంత ఎన్యూమరేషను చాలా ఇంత గొప్పగా ఇంత చక్కగా విమర్శలు చాలా తక్కువగా, సమస్యలు కూడా చాలా తక్కువగా ఉండి ఇంత స్పీడ్గా జరిగినటువంటి కార్యక్రమం ఎప్పుడూ జరగల భారతదేశ చరిత్రలోనే. ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. మా అయ్యన్న గారు చెప్పిన దాని మీద దాన్ని అంత పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే సీరియస్ గా తీసుకోవాల్సిన ఎందుకు చెప్పారంటే అనర్హులు దీనికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి లింకే లేదు, ఎక్కడ దాంట్లో చట్టం కూడా లేదు. మీకు కూడా తెలుసు, మీరు ఇప్పుడు డిబేట్ పెట్టారు, మీకు చట్టం గురించి అన్ని తెలుసు, సైదా గారికి తెలుసు, అన్ని తెలుసు. అసలు దానికి మోకాలికి బోడుగుంటికి సంబంధమే లేదు. ఇక్కడ ఏంటంటే ఒక అలా యాదృచ్ఛికంగా మాట్లాడేటప్పుడు మనం కూడా మాట్లాడుతూ ఉంటాం, ఓటు లేకపోతే చచ్చిపోయినట్టే, మనం లేకపోతే ఓటు చేర్చుకుంటే మంచిది, మనది రైటు అనే మాటలో ఆ నేపథ్యంలో మీరంతా కూడా అనర్హులుగా కాకపోతారేమో అట్లా అని ఏదన్నా ఒక ప్రలోభ పెట్టి ఏదన్నా తొందరగా చేయించుకుంటే బాగుంటదేమో, దానివల్ల వాళ్ళలో ఒక విధమైనటువంటి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి తొందరగా ఓటు చేర్చుకుంటారేమో అనేటువంటి ఒక మాట ఉండుండొచ్చు మనసులో. అది అసలు రాజకీయాలకి ఇప్పుడు మనం పెట్టినటువంటి చర్చకి సంబంధం లేదు. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, 28 లక్షల మంది ఓటర్లకి ఇంకా ఆ ఫామ్స్ అందలేదు, వాళ్ళని ఇంకా ఎన్యూమరేట్ చేయలేదు అని చెప్పినటువంటి ఇందాక అనుకుంటా ఉన్నాం. అది ఎందుకు అసలు ఈ సర్ర అనేది పెట్టింది ఎందుకంటే మనందరం కూడా ఒకటి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది విదేశాల నుంచి మన పక్క బెంగాల్లో కానీ లేకపోతే ఇంకొక అస్సాంలో కానీ వేరే బార్డర్స్ లో చాలా మంది కూడా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఓటర్లుగా మారిపోయి వాళ్ళు అన్యాక్రాంతంగా అక్కడ ఉన్నటువంటి డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి మనకి దేశంలో కనపడుతుంది. కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయాలా మనం. అక్కడ ఓట్ బ్యాంక్ గా మారకూడదు. రియల్ గా ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళని మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేయాలా. 22 ముందు ఎవరైతే ఓటర్లుగా నమోదయ్యే లిస్టులో ఉన్నారో వాళ్ళందరికి కూడా మనం ఓటు హక్కు కల్పించాలా. దాని తర్వాత ఏదైనా జరిగి ఉంటే 8 ఫామ్ ఉంది, 8 నంబర్ 8 ఉంది. కానీ గురునాథన్ గారు ఎన్డీఏలో మీరు భాగస్వామ్యంగా ఉన్నారు. అటు కేంద్రంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు. ప్రజలందరి నుంచి, కొన్ని రాజకీయ పార్టీల నుంచి వినతి ఏంటి అంటే, సో ఇంత ఆదరబాదరా ముగించాల్సిన అవసరం ఏముంది, ఇంకొన్ని రోజులు పొడిగించుకుంటే ఏమన్నా ఇబ్బందా అన్న అంశం కూడా తెరపైకి వస్తుంది కదా. ఈ అంశాన్ని మీ పార్టీ అధిష్టానం కానీ మీ కూటమి సర్కార్ కానీ ఏమైనా ఆలోచిస్తుందా? ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా? సార్ 80% క్రాస్ అయ్యాం సార్. ఇప్పటికి 80% క్రాస్ అయిపోయాం. ఇంకా 2 days లెఫ్ట్. అంత ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మనం డిబేట్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రక్రియ ఆగిపోలేదు. 2 days, విత్ ఇన్ 2 days లో డెఫినెట్ గా దాన్ని కంప్లీట్ చేస్తారు. ఎవరైతే ఈ అసలు ఇప్పుడు 28 లక్షల ఓటర్లను ఎందుకు ఐడెంటిఫై చేయలేదు అని అంటే 2 చోట్ల ఓట్లుండి, లేకపోతే కొంతమంది వెళ్ళిపోయి, లేకపోతే దొంగ ఓట్లు చేర్పించుకొని ఉన్నటువంటి ప్రక్రియను ప్రక్షాళన చేయడం కోసమే కదా సార్. యథావిధిగా ఓటర్లని ఓట్లలో లిస్టులో తీసుకొచ్చి ఆ లిస్టుని ఈ లిస్టుగా చేసి ఎన్యూమరేషన్ చేసేసి కంప్యూటరైజ్ చేయడానికి కాదు కదా సర్ అనేది. ఇప్పుడు ఎవరు కాంతిసీకులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వచ్చారు, ఎటు నుంచి వచ్చారు, ఏంటి, వీళ్ళకి అసలు ఐడెంటిఫికేషన్ ఉందా, మనం పంపిస్తా ఉంటే వాళ్ళు ఇళ్ల దగ్గర ఉన్నారా లేదా. ఇప్పుడు చెప్పారు సైదా గారు, చాలా మందికి అందలేదు ఫారాలు, వాళ్ళ దాకా పోయినాయి. సైదా గారు ఒకవైపు 80% వరకు పూర్తవుతుందని చెప్తున్నారు. ఇంకొద్ది రోజులు గడువు ఉంటే బాగుండన్న అవకాశాలు, ఆ అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. సో ఏం చేస్తారో చూద్దాం. గురునాథన్ గారు సమయం ఇస్తాం మీకు. సంక్షేమ పథకాలకు ప్రభుత్వాలన్నీ కూడా ముడిపెడుతున్నాయి. ఓటుకు సంబంధించి కానీ, రాజకీయానికి సంబంధించి కానీ, మాకు ఓటేస్తేనే ఈ సంక్షేమ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి,
మా గవర్నమెంట్ పోయింది అంటే ఈ సంక్షేమ పథకాలు ఎగిరిపోతాయన్న మాటలు గతంలో విన్నాం. ఏం జరుగుతుంది? ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు, దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలతో ఓటర్లను గంపగుత్తగా కొనే ప్రయత్నాలు, ఆకట్టుకునే ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేయట్లేదా? గారు మీరు చెప్పినట్లుగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఓటు రాజకీయాలు అనేది స్పష్టంగా నడుస్తా ఉన్నాయి. ఆధార్ కార్డు లేకపోతేనే మనిషికి సంక్షేమ పథకాలు రావడం లేదు ఇప్పటి వరకు. రేపు ఓటు హక్కు కూడా లేకపోతే అతని పరిస్థితి డోలాయమాన పరిస్థితి. ఎందుకంటే మనం చెప్పాం, ఓటర్ కార్డు లేనందుకు మరి ఇది పాస్పోర్ట్ ఇవ్వకుండా ఆపేసేటువంటి పరిస్థితులు. రేపు భవిష్యత్తులో పిల్లలకు అడ్మిషన్లు ఉండవు స్కూల్స్ లో, కాలేజీల్లో, అలాగే సంక్షేమ పథకాలు అందవు. ఇంకొక ఏదైనా ఒక రాయితీ తీసుకుందామన్నా కానీ అందే పరిస్థితులు మాత్రం ఉండవు. ఇది ఓటు రాజకీయాలు జరగబోతా ఉన్నాయి చాలా స్పష్టంగా. అలాగే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేసే వాళ్ళందరూ ఓట్లు కూడా తొలగించేటువంటి ప్రక్రియ మాత్రం చాప కింద నీరులాగా జరుగుతూ ఉంది. మన అన్న గురునాథం గారు చెప్పబోతున్నారు కానీ ఇది వాస్తవాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే అన్ని రాష్ట్రాలను మనం చూసుకుంటా వస్తున్నాం సరిదిరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి పరిణామాలే రాబోతా ఉన్నాయి. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకోబోతా ఉంది. ఈ రోజు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినా, ప్రశాంత్ రెడ్డి మాట్లాడినా, వాళ్ళు పాజిటివ్ దృక్కోణంలో మాట్లాడినప్పటికీ భవిష్యత్తులో మరి జరగబోతా ఉన్నాయి. సంక్షేమ పథకాలకి కొతలు పడబోతా ఉన్నాయి. ఇది వాస్తవం. ఈ ఓట్లు లేని వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు పీకేసేటువంటి పరిస్థితి కూడా రాబోతుందనేది మనకు అర్థమవుతుందా ఉంది. దీన్ని బట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఇప్పుడు 80%, 82% మరి ఈ రోజు జరుగుతుందని చెప్తా ఉన్నాడు అన్న గురునాథం అన్న. సంతోషం. మరి 20% మరి ఈ 2 రోజుల్లో జరిగిద్దా? ఈ రోజు రేపట్లో చెప్పమనండి. ఇప్పటికే మీరు చూసినట్లయితే 28 లక్షల మంది ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇంకా రిటర్న్ ఇవ్వాలా. అలాగే మనం చూసినట్లయితే 7,000 మందికి 8,000 మందికి ఇప్పటికీ అసలు ఎన్యూమరేషన్ ఫామ్సే మీరు ఇవ్వాలా. మనం చూసినట్లయితే మీరు 3,88,00,000కి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చారు. తర్వాత రేపు వాళ్ళకి నోటీసులు ఎంతమందికి ఇచ్చి ఎంతమంది ఓట్లు పెట్టేస్తారో చూడాలా. ఎందుకంటే మనం చూసాం పశ్చిమ బెంగాల్లో దాదాపు 27 లక్షల మందికి హోల్డ్ లో పెట్టేసి ఎలక్షన్ జరిగింది. రేపు ఇదే పరిస్థితులు రాబోతున్నాయని చెప్పి నాకు అనుమానంగా ఉంది. మీరు అనుకున్నట్లుగా 80% ఎన్యూమరేషన్ జరిగిందంటే ఎన్యూమరేషన్ జరిగింది, ఓన్లీ డిజిటలైజేషన్ చేశారు. వాళ్ళకి రేపు నోటీసులు ఇస్తారు. తప్పులు ఉన్న వాళ్ళకి, ఇంటి పేరు తప్పు ఉంటే, లేదా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే, లేదా అత్తగారిది ఓటు మ్యాచ్ కాకపోతే, మ్యాపింగ్ వేరే విధంగా ఉంటే, ఇవన్నీ జరుగుతాయి. మరి ఎన్ని లక్షల ఓట్లు పోతాయి ఆంధ్రప్రదేశ్ లో మనం చూద్దాం. ఏం చేస్తారో ఆలోచిద్దాం. రైట్ సార్. థ్యాంక్ యూ సైదా గారు, థ్యాంక్ యూ గురునాథం గారు. మొత్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా అయ్యన్న చేసిన